అలా కాదు తీసి చూపిస్తే పోయినసారి సంతోష్ కుమార్ లేదా మాట్లాడండి. టైంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 3 వెహికల్స్ ఇన్నోవా, డిజైర్ అండ్ జస్ట్ 3 వెహికల్స్ వీళ్ళ వైపు వస్తే సడన్గా ఆగిపోయి మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళే క్రమంలో మా సిబ్బంది తొందరగా స్పందించి అక్కడికి వెళ్ళి ఆ 3 వెహికల్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ 3 వెహికల్ని తనిఖీ చేయగా అందులో సుమారుగా 250 కిలోల గాంజా ప్లస్ ఒక 6 వ్యక్తులు దాంట్లో 3 వెహికల్స్లో ఉండడం జరిగింది. వాళ్ళ పేర్లు హర్షిత్, ఇతని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కిషన్ కుమార్ దాస్, ఇతని మంగళాట్ హైదరాబాద్, ముఖ్య దేవేందర్, ఇతని జనగాం జిల్లా బుడగండ మండలం రేగుల గ్రామం, అలాగే రావులపల్లి ప్రతాప్ గాంధీనగర్ సారపాక, ములగాడ అంబేష్ తాళ్ళబొమ్మూరు సారపాక, బావికాడి శ్రీనివాస్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ అని వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది. మా విచారణలో తెలియదు ఏంటంటే సారపాకకు చెందినటువంటి శివశంకర్ రెడ్డి ఒక ప్రధాన వ్యక్తి, గాంజా సరఫరాలో ప్రధాన ముద్దాయి. సీలేరు ఆంధ్ర ఒడిశా బార్డర్లో సీలేరులో పిల్లే మోహన్ అండ్ రామారావు అనే 3 వ్యక్తులు వీళ్ళు గత కొద్ది కాలం నుంచి అక్కడి నుంచి గాంజా సరఫరా చేస్తూ హైదరాబాదు, మహారాష్ట్ర వివిధ రాష్ట్రాల్లో అన్ని లాభాలు గడిస్తున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇక్కడ మా దగ్గర పట్టినటువంటి దేవేందర్ అనే వ్యక్తి కూడా ఆరూరులో దేవేందర్ అనే వ్యక్తి కూడా దేవేందర్ దగ్గర ఉన్న వెహికల్ అతనికి జనగాం దగ్గర ఉన్నటువంటి లతీఫ్ అనే అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మహేందర్ సింగ్ అని చెప్పేసి ఒక నెక్స్ట్ మహేందర్ సింగ్ ఇచ్చేసి అతను మహారాష్ట్ర హైదరాబాద్లో అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ తర్వాత వీళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిసింది. ఈ శివశంకర్ దాదాపు ఇదివరకు 10 కేసులలో నిందితుడుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ దాస్, ఎవరైతే కిషన్ కుమార్ దాస్ ఉన్న మంగళాట్, అతని పైన కూడా కేసెస్ ఉన్నాయి. అలాగే అంబేద్కర్ కోనసీమ అయినటువంటి హర్షిత్ అనే అతని మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఏఓబి నుంచి పెద్ద మొత్తంలో గాంజాయిని తీసుకొచ్చి మన రాష్ట్రము పక్క రాష్ట్రాలు కూడా అన్ని డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో మొత్తం 12 మంది ఉన్నారు. 12 మందిలో 6 అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. వేరే భాగంగా దీన్ని సప్లైలో పార్టిసిపేట్ అయిన 6 కారణాలు ఉన్నారు. వారిని కూడా తొందరగానే అరెస్ట్ చేస్తాము. ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి గోజంపాడు పోలీస్ అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సిసిఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 250 కిలో